హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను సాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ సీట్లలో అనేక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ పసుపు జెండాను ఆ పార్టీ ఎగరేస్తూ వస్తుంది. యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటిదాకా 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచింది. అలాంటి సీట్లో జగన్ ప్రభంజనం వీచి 2019లో తొలిసారిగా వైసీపీ గెలిచింది. ఈ రోజుకి వైసీపీ అక్కడ బలంగా ఉంది. ఈ సీట్ను ఇప్పుడు జనసేన ఆశిస్తుంది. ఆ పార్టీ తరపున 2019లో పోటీ పడి సుందరపు విజయ్ కుమార్కు దాదాపు 19,000 పైగా ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 68,000 ఓట్లు వచ్చాయి. అంటే మూడింతలు ఎక్కువ అన్నమాట. అలాంటి సీట్ను జనసేన కోరుతుంది. పొత్తులో భాగంగా టీడీపీ కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంది. దీంతో యలమంచిలి తమ్ముళ్ళు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారంట. సీనియర్ నేతగా ఉన్న చలపతిరావు వంటి వారు యలమంచిలిలో 4 సార్లు వరుసగా గెలిచి టీడీపీ జెండా ఎగరేశారు. విశాఖ జడ్పీ మాజీ చైర్మన్ భవానీతో పాటు టీడీపీ నేత యలమంచిలి టికెట్ను ఆశిస్తున్నారు. అయితే సీటును జనసేనకి ఇస్తే గనక టీడీపీ పట్టుజారిపోతుందని వారు అంటున్నారట. అధినాయకత్వం మాత్రం జనసేనకే అంటుంది. జనసేన అధినేతకు సుందరపు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఈ సీటును కేటాయిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. ఒకసారి కనుక సీటు చేజారితే మళ్ళీ టీడీపీ ఇక్కడ జెండా పాత్రం కష్టమని తలపండిన తమ్ముళ్ళు చెప్తున్నారట. టీడీపీకు బలమైన సీట్లకే జనసేన గురిపెట్టడంతో పొత్తుల్లో కొన్నైనా ఇవ్వక తప్పని అనివార్యత ఉంటుందని అంటున్నారు. అయితే సీట్లు ఇవ్వడం కాదు, ఓట్లు బదిలీ కూడా సాఫీగా సాగినప్పుడే పొత్తు ఫలించినట్టు అంటున్నారు. యలమంచిలో ఈ పొత్తు రాజకీయాన్ని వైసీపీ చాలా ఇంట్రెస్టింగ్గా గమనిస్తుంది. ఎందుకంటే ఈ పొత్తు బెడిసి కొడితే యలమంచిలో వాళ్ళు ఈజీగా గెలవచ్చు అనేది వైసీపీ ప్లాన్.